అందరికీ స్వాగతం అండి. రోజుకొక సందేహం బైబిల్ నందు. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే డౌట్ ఇన్ బైబిల్. ఇందులో మనం ఆదికాండ 4వ అధ్యాయంలో మనకి మొత్తం 3 హెడింగ్స్ ఇచ్చారు. ప్రథమ కుటుంబం, ప్రథమ హత్య, కయీసు కుటుంబం, ఆదాము హవ్వలకు మరో కుమారుడని. ఈ 4వ అధ్యాయంలో మొదట ప్రథమ కుటుంబం, ఆదాము అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. భార్యాభర్త మధ్య లైంగిక సంబంధాలు అన్న పదాన్ని వాడడం కరెక్ట్ కాదు, కానీ బైబిల్ రచయితలకు అంతకన్నా మించిన పదాలు లేకపోవడం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇంటర్ కోర్స్ అని ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆదాము హవ్వకి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల్లో ఒకళ్ళ పేరు కయీసు, ఇంకొకళ్ళ పేరేమో హేబేలు. కయీసు ఏమో వ్యవసాయదారుడు అయ్యాడు, హేబేలు ఏమో గొర్రెల కాపరి అయ్యాడు. ప్రథమ హత్య ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ ప్రథమ హత్యలో కయీసు హేబేలు ఇద్దరు కూడాను వాళ్ళ యొక్క ఫలాన్ని, అంటే దేవుడికి అర్పించడం కోసం కయీసేమో నేల నుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీసు తెస్తాడు. హేబేలేమో తన మంద నుండి కొన్ని బలిసిన తొలిచూలు గొర్రెపిల్లను తీసుకొస్తాడు. అయితే హేబేలు అతని అర్పణను దేవుడు స్వీకరించాడు, కానీ కయీసు అర్పణ స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదని కయీసు దుఃఖిస్తే అతను అంటాడు, యెహోవా దేవుడు కయీసుతో, నువ్వెందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు మొహం మార్చుకున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, అందుకే నీ స్వీకరించలేదు అని అతను అంటాడు. ఎంత చేసిన పాపం ఏంటి అని ఇక్కడ చెప్పలేదు, కొన్ని పాపాన్ని పరిహారము చెప్పలేదు. దాంతో అతను నొచ్చుకున్నాడు. ఇంకా వాళ్ళ అర్పణ తీసుకుని వెళ్ళిపోయాక, హేబేలు అర్పణ తీసుకుని వెళ్ళిపోయాక కయీసు హేబేలుతో అంటాడు, మన ఇద్దరం కూడా పొలానికి వెళ్దామని. పొలానికి వెళ్ళాక అక్కడ పొలంలో హేబేలుని చంపేస్తాడు కయీసు. ఇప్పుడు ఈ హత్యకి మూలం ఎవరు? ఇండైరెక్ట్గా, పరోక్షంగా నాది మాత్రం తీసుకోకుండా తమ్ముడిది మాత్రమే యెహోవా తీసుకున్నాడు కాబట్టి వీడు లేకుండా ఉంటే నాది మాత్రం తీసుకుంటాడు, లేదు అతనే గొర్రెల మంద కూడా నేనే అప్పుడు కాస్తాను కదా, అప్పుడు కంపల్సరీగా నా దగ్గర నుంచి నేను ఇచ్చిన గొర్రెల మంద నుంచి తీసుకోవాల్సిందే అని ఆలోచన అతనికి వచ్చే విధంగా చేసింది ఎవరు? ఇక్కడ యెహోవా దేవుడేగా. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, అతను చంపేసి వచ్చేసాక నీ తమ్ముడు ఏడి అంటే నాకు తెలియదు అంటాడు కయీసు. నువ్వు నీ తమ్ముడిని చంపావు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంక ఈ నేల పండదు అని చెప్పి అతను వెళ్ళిపోని చెప్పిస్తే నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలా, మరి నన్ను ఎవరిని చూస్తే చంపేస్తాడంటాడు. నాకు డౌట్ ఏంటంటే, భూమి మీద అప్పుడు ఎవరు లేరు కదా, ఏ జనాభా లేరు, కానీ నన్ను ఎవరైనా చూస్తే అంటే అప్పుడు లెక్క ప్రకారం వీళ్ళిద్దరు చనిపోయాడు కాబట్టి కయీసు ఆదాము హవ్వే కదా ఉండాలి. కానీ నన్ను ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారంటే ఏం చంపరు, నీ నెత్తి మీద నేను గుర్తేస్తాను, అది చూసినప్పుడు నేను చంపకూడదని చెప్పేసి అందరూ అంటారు, అందరికీ తెలుస్తుంది అని చెప్తే ఆ గుర్తు ఏంటని చెప్పరు. అలాగే మనకి ఇక్కడ చూస్తే తెలుగు బైబిల్లో ఏముందంటే, కయీసు యెహోవాతో ఇలా అన్నాడు, నేను అలా జరగనివ్వను, అది అసలు చంపనివ్వను, కయీసు నిన్నెవరన్నా చంపితే నేను వారిని మరింత శిక్షిస్తా, దానికి తగ్గట్టు గుర్తు వేసాను అని ఇక్కడ రాశారు. కానీ ఇంకొక మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అతను చంపితే 7 చంపుతాము అన్నట్టుగా గుర్తు వేసినట్టుగా ఉంది, కానీ అక్కడ ఏంటి అని మనకు స్పష్టంగా తెలియలేదు. తర్వాత కయీసు అక్కడి నుంచి కూడాను యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయి తూర్పున నోదు అనే దేశానికి వెళ్ళాడు. అక్కడ కయీసు తన భార్యతో కలిసినప్పుడు, ఇక్కడ వేరే దేశం వెళ్ళాలంటే మరి అక్కడ ఉన్నారు వేరే జనాలు అంటున్నారు, మరి వాళ్ళేం ఆరాధిస్తున్నారు, వాళ్ళేం పనులు చేస్తున్నారు అన్న విషయం మనకి చెప్పలేదు. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ కూడా బైబిల్లో లేదు. ఇదంతా ఇన్కంప్లీట్గా ఉంటుంది బైబిల్, ప్రతి పేజీలో డౌట్ వస్తుంది. సరే, కయీసు అక్కడి నుంచి కూడాను వేరే దేశంలో ఆ భార్యతో కలిసినప్పుడు అతనికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్లో హోనాకు ఇరాదుకి మళ్ళీ ఇంకా మహయేలుకి మతేషేలుకు లేమాకి 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ స్త్రీల ప్రస్తావన వచ్చింది, వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఆదా, ఇంకొక సిల్లా అని. వాళ్ళంతా కూడాను, వాళ్ళలో ఏబేలు అనే అతను కుమారుడు ఉంటాడు, అతని సోదరుడు ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు గుడారాలు కట్టుకొని వాళ్ళ గుడారాల్లో ఉండి పశువులను మేపుకునేటువంటి అందరికి కూడా అతని మూల పురుషుడు అని ఇక్కడ ఇవ్వబడింది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి.
సిల్లా ఆదా యాబేలుకు జన్మనిచ్చింది. గుడారాలలో నివసిస్తూ పశువులు పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకునే ప్రజలందరికీ యాబేలు తండ్రి ఇలా ఇవ్వబడింది. సరే, ఇక్కడ తర్వాత లేమా అతనుగా లేమా తన భార్యతో ఇలా అంటుంటాడు, ఆదా సిల్లా నా మాట వినండి, లేమా భార్యలారా నేను చెప్పే సంగతి వినండి. మా నాన్న తన పూర్వీకులు ఉన్నారు కదా, వాళ్ళల్లో కయీసును చంపిన శిక్ష చాలా అధికం, అలాగే నన్ను చంపితే మరింత శిక్ష వస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ నాకు అర్థం కాని కయీసును చంపేశాడు అతను, ఈ లేమా అనే అతను చంపేసి నన్ను చంపితే మీకు ఇంకా ఎక్కువ శిక్ష వస్తుందని ఇండైరెక్ట్ బెదిరిస్తున్నాడా? మరి కయీసు ఏమయ్యని చెప్పలేదు. అలా కాకుండా ఆదాము హవ్వలకు మరో కుమారుడు అని చెప్పేసి నెక్స్ట్ ఉంది. దానిలో ఆదాము హవ్వతో మళ్ళీ కలిసినప్పుడు షేతు అనే పేరు గల పిల్లాడు వచ్చాడు. ఆ షేతు అనే అతను కూడా యెహోవాని ప్రార్థించడం, యెహోవా దయవల్లే పుట్టాడని చెప్పేసి హవ్వ చెప్తోంది. ఇక్కడ షేతు తర్వాత అతని కుమారుడు ఏనోషు అని అతను పుట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో యెహోవాని ప్రార్థించడం మొదలుపెట్టడం ఏంటి మళ్ళీ కొత్తగా? నాకు అది అర్థం కాలేదు. తర్వాత ఆదాము కుటుంబ చరిత్ర ఇచ్చాడు. ఆదాము వాళ్ళు ఎంతమంది ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికాడు, వాళ్ళు చనిపోయేటప్పటికి వాళ్ళ వయసు వివరాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం నా డౌట్ ఏంటంటే కయీసుని వాళ్ళ ముది మనవడైన లేమా చంపేశాడా? ఎందుకంటే అతని భార్యలతో ఇలా అంటున్నాడు. ఇక్కడ నాకు సందేహం వస్తుంది. సరే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం చదువుతున్న కొత్త డౌట్లు వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఈ వీడియో విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా సందేహాలు దయవుంచి కామెంట్ బాక్స్లో సమాధానం చెప్పగలరు. ధన్యవాదాలు.